హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మంచిర్యాల జిల్లాకు సంబంధించింది. సో ఇక్కడ వచ్చిన అప్డేట్ ఏంటంటే వికలాంగులకు సంబంధించిందండి. వీళ్ళకు కొత్తగా సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు రెన్యువల్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళకి డేట్ వైజ్గా మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకొని హాస్పిటల్కి ఎప్పుడు రావాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఖచ్చితంగా స్లాట్ బుకింగ్ అనేది మీ సేవలోనే చేసుకోవాల్సి ఉంటుంది. అది రెన్యువల్ కొరకైనా లేకుంటే కొత్త వాళ్ళైనా కూడా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్రమ సంఖ్య, క్యాంపు నిర్వహించే తేదీ, కేటగిరీల వారిగా వికలాంగులు, వికలాంగత్వము, సంఖ్య, స్థలము ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పెట్టారు. ఇక్కడ 5/10/2021 రోజు శారీరక వికలాంగులు అంటే ఆర్దో మొత్తం 50 మందికి. సో జిల్లా హాస్పిటల్ మంచిర్యాల, అన్నిటికి కూడా జిల్లా హాస్పిటల్ మంచిర్యాల అండి. కాకపోతే ఏ రోజు ఎవరు చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది చూసుకోండి ఒకసారి. 5/10/2021 రోజు శారీరక వికలాంగులు ఆర్థోపెడిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 12/10/2021 రోజు మూగా చెవుడు వాళ్ళు 50 మంది అండి, ఎప్పుడు చేసుకున్నా కూడా. సో ఈ స్లాట్ బుకింగ్ అనేది ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది మీ సేవకి వెళ్ళి. 20/10/2021 రోజు కంటి చూపు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, అది కూడా 50 మంది. తర్వాత 27/10/2021 రోజు మానసిక వికలాంగులు, 9/11/2021 శారీరక వికలాంగులు ఆర్దో, 17/11/2021 కంటి చూపు, 25/11/2021 మూగా చెవుడు, 25/11/2021 మానసిక వికలాంగులు, 7/12/2021 శారీరక వికలాంగులు, 14/12/2021 మూగా చెవుడు, 21/12/2021 కంటి చూపు, 29/12/2021 మానసిక వికలాంగులు. ఈ సంవత్సరం మొత్తానికి అయిపోతుంది. చూడండి ఇక్కడ పై విధంగా స్లాట్ బుక్ చేసుకున్న వారు పై తేదీల్లో సదరం క్యాంపునకు హాజరై వికలాంగ ధృవీకరణ పొందగలరు. సో కాబట్టి ఇది మనకు డిఆర్డిఓ మనకు ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోండి ఒకసారి. సో వీలైతే నేను డిస్క్రిప్షన్లో జస్ట్ అడ్రస్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.